నమస్తే. మీరు చూస్తుంది ఖుషి ప్రాపర్టీస్. నా పేరు కృష్ణారెడ్డి. ఈరోజు అయితే ఒక అండర్ కన్స్ట్రక్షన్ హోమ్తోనైతే మీ ముందుకు అయితే రావడం జరిగిందండి. మొట్టమొదటిసారి కనుక ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాల్సింది మేమైతే కోవడం జరుగుతుందండి. మీరు చూస్తున్న ఈ హోమ్ వచ్చేసి పెద్దపల్లి మున్సిపాలిటీ 10th వార్డులోని రంగంపల్లి నుండి అయితే ఈరోజు అయితే మన ఛానల్ ద్వారా అయితే సేల్కి వచ్చిందండి. ఇది టోటల్ 180 స్క్వేర్ యార్డ్స్ అండి. మీరు చూస్తుంది అయితే ఇక్కడ బోర్ అయితే వేయడం జరిగిందండి. ఈశాన్యంలో మినిమం 600 ఫీట్లు అయితే వేయడం జరిగిన అయితే బిల్డర్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ఒక 2 ఫీట్ల గల్లీ ఇచ్చినారండి. కేవలం 1 మంత్లో అయితే దీని అయితే ఫుల్ఫిల్గా మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తానని అయితే బిల్డర్ అయితే చెప్పడం జరుగుతుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ అయితే మనకి చాలా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మెయిన్ డోర్ అండి. ఇక్కడ మనం చిన్న ఆఫీస్ రూమ్ టైప్ కూడా ఇక్కడ మనం అయితే కూర్చోవడానికి వీలుగా ఇక్కడ చిన్న ఆర్చ్ ప్లస్ స్పేసియస్తోనైతే చిన్నగా అయితే మనకైతే ప్లేస్ అయితే వదిలిపెట్టడం జరిగిందండి. చూడండి, ఆర్చ్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇది హాల్ అండి. మీరు చూస్తుంది అయితే టీవీ యూనిట్ అండి. నార్త్ కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒక వెంటిలేషన్ కిటికీతో పాటుగా అయితే మొత్తం ఇల్లు మొత్తం అయితే మనకైతే టేక్ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. మంచి పిఓపితోనైతే మనకైతే మంచి లుక్ వచ్చేలా అయితే వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి నీట్గా చేసినారు. కలర్స్ వేస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. ఒక్కొక్క పార్ట్ ఏరియా వైజ్గా అయితే వీళ్ళైతే మనకి ఫాల్ సీలింగ్ అయితే మనకు డిజైన్స్ ఇచ్చినారండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా ఒక డోర్ ఇచ్చినారు. జనరల్గా అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఏ బిల్డర్ కట్టినా కూడా మన బాత్రూమ్ డోర్స్ అయితే మనకైతే అల్యూమినియం ఫ్రేమ్స్ ఇస్తారండి. ఇక్కడైతే టేక్ అయితే మనకు యూజ్ చేయడం జరిగింది. కబోర్డ్ సంబంధించిన షెల్ఫ్లు మాత్రం చాలా పెద్దవిగా అయితే ఇచ్చినారండి. చూడు, ఇది మనకు డైనింగ్ ఏరియాలకి అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఈ పోర్షన్ అంతా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా సీలింగ్ మాత్రం చాలా నీట్గా అంటే మంచి డిజైన్ అయితే పర్ఫెక్షన్తో అయితే మంచిగా ఇచ్చినారండి. ఇక్కడ బీరో పాయింట్ కూడా ఇచ్చినారు. యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా మనకి టేక్ ఫ్రేమ్ అయితే మనకి యూజ్ చేయడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే అటాచ్డ్ బాత్రూమ్. ఇది కేవలం పెద్దపల్లి బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ సైట్ అయితే ఉండడం జరుగుతుందండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి. దీనికి ఓనర్ కోడ్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి దీనికైతే 80 lakhs అయితే చెప్పడం జరుగుతుందండి. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మీరు చెల్లించే పేమెంట్ని బట్టి అయితే డిస్కౌంట్ ఉంటుందని అయితే బిల్డర్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఇది పూజా మందిరం అండి. ఇక్కడ కూడా టేక్ని యూజ్ చేసినారు. ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఇచ్చినారండి. ఒక 1 మంత్లో అయితే ఇదైతే మొత్తం ఫుల్ఫిల్ అవుతుందండి. మీకు కావాలంటే లోన్ కూడా మేమే దగ్గర ఉండి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ వాష్ ఏరియా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఏరియా అంతా ఈ సౌత్ పార్ట్ అండి. కంప్లీట్ చుట్టూ ఇళ్ళని ఈ లైన్ మొత్తం ఇళ్ళు అయితే ఫుల్ఫిల్గా ఉన్నాయండి. ఎక్కడ ఓపెన్ ప్లేస్ అయితే ఇక్కడ ఎక్కడ లేదండి. చాలా మంచి ఏరియా అండి. కేవలం 60 మీటర్ డిస్టెన్స్లో అయితే మనకి పెద్దపల్లి నుంచి కరీంనగర్ వెళ్ళే రాజీవ్ రహదారి అయితే వస్తుందండి. 3.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే మనకు పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఉంటుందండి. ఈ స్టేర్స్ అండి. స్టేర్స్ కూడా మొత్తం గ్రానైట్ అయితే వేస్తా అని చెప్పి అయితే బిల్డర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక మనకి కామన్ టాయిలెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని అయితే బిల్డర్ చెప్పడం జరుగుతుందండి.
మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మీ కృష్ణారెడ్డి. థ్యాంక్ యూ ఆల్.